హలో గైస్, మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా కొన్ని విలేజెస్లో అక్కడి బిఎల్ఓస్ ఎవరైతే ఓటర్స్ ఉంటారో, అంటే వాళ్ళు ఒకవేళ వేరే ఊర్లో నివసిస్తున్నట్లయితే కనుక, లేదంటే మ్యారీడ్ ఉమెన్ వాళ్ళ అత్తవారింటి దగ్గర ఉంటున్నట్టయితే కనుక వాళ్ళ పేరెంట్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి తీసుకురమ్మంటారు. అంటే 2002లో వాళ్ళ పేరెంట్స్ ఓటు వేసిన ఓటుకి సంబంధించిన సీరియల్ నెంబర్ అండ్ డీటెయిల్స్ తీసుకొని రమ్మంటారు. సో మనం అక్కడి ఏదైతే ఊరుందో ఆ ఊరికి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు, అక్కడి పంచాయతీకి వెళ్ళి తీసుకురావాల్సిన అవసరం లేదు. మన ఫోన్లోనే మనం డైరెక్ట్గా ఓపెన్ చేసుకొని మనం డైరెక్ట్ మన పంచాయతీకి వెళ్ళి మనం ఈజీగా సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ వీడియో ఫుల్గా చూడండి. మొదటిగా మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ అనేది ఓపెన్ చేసుకోండి. దాని తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేసి మొదటిగా ఏదైతే మనకి స్టార్టింగ్లో చూపిస్తుందో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఓపెన్ చేయండి. ఆ తర్వాత మనకి స్టార్టింగ్లోనే 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ పైన మీకు కనిపిస్తున్నట్టు డౌన్లోడ్ ఎలక్ట్రల్ రోల్, సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని 2 ఉంటాయి. సో సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ అని కొట్టండి. దాని తర్వాత మళ్ళీ 2 ఆప్షన్స్ ఒక ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ ఎలక్ట్రల్ డీటెయిల్స్ అండ్ సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ అని. సో సెకండ్ ఆప్షన్ సెర్చ్ ఇన్ లాస్ట్ ఎస్ఐఆర్ ఈ రోల్ సెలెక్ట్ చేయండి. అది సెలెక్ట్ చేశాక ఏం లేదు, మన స్టేట్కి సంబంధించిన డీటెయిల్స్, అలాగే డిస్టిక్ మీది ఏదైతే డిస్టిక్ ఉందో అది మాది వెస్ట్ గోదావరి. సో నేను వెస్ట్ గోదావరి సెలెక్ట్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, మీ ఏరియా అనేది ఏ కాన్స్టిట్యున్సీలోకి వస్తుందనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత మీ ఏరియా పోలింగ్ స్టేషన్ ఆల్రెడీ అక్కడ మెన్షన్ అయ్యి ఉంటుంది. సో పోలింగ్ స్టేషన్ మీద క్లిక్ చేసి మీ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటే ఒక ఫామ్ అనేది వస్తుంది. దాంట్లో మీ విలేజ్కి సంబంధించిన అందరి నేమ్స్ ఉంటాయి. దాంట్లోకి వెళ్ళి మీ ఫాదర్ నేమ్ కానీ మీ నేమ్ కానీ ఎవరిదైనా కానీ అందులో సెర్చ్ చూసుకొని మీ పంచాయతీలో ఏదైనా ఆ వివరాలు అడిగింది, ఏవైతే వివరాలు అడిగారో అవి వాళ్ళకి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫేక్ ఓటర్ ఐడీస్ ఎవరికైనా ఉంటే వాళ్ళని రిమూవ్ చేయడం, చనిపోయిన వాళ్ళని రిమూవ్ చేయడం, అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని యాడ్ చేయడం దీని ముఖ్య ఉద్దేశం. దీంట్లో మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదండి. మన ఏరియాకి సంబంధించిన బిఎల్ఓస్ అనేది మన దగ్గరకు వచ్చి మనకి ఫామ్స్ ఇస్తారు. వాటిని క్లీన్ అండ్ నీట్గా ఫిల్ చేసి మనం వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఒకవేళ మనకి రాకపోయినా ఫిల్ చేయడం, ఎవరి చేతైనా చదువుకున్న వాళ్ళ చేత ఫిల్ చేసి వాళ్ళకి కంపల్సరీ ఇవ్వండి. ఎందుకంటే ఈ ఫామ్ అనేది మీరు ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వకపోతే మీ ఓటర్ ఐడి అనేది పోయే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ప్లే స్టోర్లో ఒక అఫీషియల్ యాప్ అంటూ ఉందండి. ఇది అందరూ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎక్కడైనా మీ ఓటర్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక దీంట్లో సెర్చ్ బై మొబైల్ నెంబర్ క్లిక్ చేసి దాంట్లో మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి దానికి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే మీకు ఇంకేదైనా కొత్త ఐడీస్ అప్లై చేయాలన్నా కానీ, ఇంకేదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ మొత్తం దీంట్లో అనేవి ఉంటాయి. సో ఈ యాప్ అనేది చాలా యూస్ఫుల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.